గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. దాదాపు మన రాజకీయ నాయకులందరూ అవలంబించే సూత్రం ఇదే. అవసరం వచ్చినప్పుడు నోటుకొచ్చిన హామీలు ఇవ్వడం, అవసరం తీరాక ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం నాయకులకు పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదాలేమీ లేవు, అందరూ అలాంటి వారే. అయితే ఇకపై ఇలాంటి వైఖరి కుదరదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఓ హామీపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. కరోనా కాలంలో ఇంటి అద్దెలు కట్టలేని వారి తరఫున తామే అద్దె చెల్లిస్తామంటూ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఇది అమలు కాకపోవడంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు హామీ ఇచ్చాక అమలు జరిపి తీరాల్సిందే అని చెప్పింది. అలా జరగని పక్షంలో ప్రజలు కోర్టును ఆశ్రయించవచ్చంటూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవానికి పాలకులు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదు. సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. 7 ఏళ్లు గడిచిపోతున్నా దాని అమలు అతిగతి లేదు. అదేమని అడిగితే అది చట్టంలో పొందుపరచలేదంటున్నారు. ఇక తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి గంటపదంగా చెప్పారు. కానీ అమలు ఏమైందో అందరికీ తెలిసిందే. అడిగినా దీనిపై పెద్దగా స్పందించేవారు కనిపించట్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజలపై హామీల కుంభవృష్టే కురిసింది. వాటి అమలు 1 అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అసలు హామీ ఇచ్చే ముందే దాన్ని అమలుకు కావాల్సిన నిధులపై స్పష్టత ఉంటే ఈ సమస్య తలెత్తదని, ఆ ఆలోచన లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా నాయకుల వైఖరిలో మార్పు వస్తుందా? కళ్ళబొల్లి మాటలు చెప్పడం మాని చేసేదే చెబుతారా? మాట తప్పం మడమ తిప్పం అని ఘనంగా చెప్పుకునే ఈ నేతలు దాన్ని ఇప్పటికైనా అమల్లో పెడతారా? ప్రజలు కూడా మరింత చైతన్యవంతులై హామీలపై నేతలు నిలదీస్తారా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. నిజంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిని అభినందించాల్సిందే. అవసరమైతే పాదాలకు మొక్కినా తప్పేమీ లేదు. ప్రజల తరఫున తీర్పులిచ్చే ఇటువంటి ప్రతిభావంతులు న్యాయమూర్తులు ఉంటేనే మంచిది. ఒక్కసారి ఒక నాయకుడు బహిరంగ సభలో కానీ, బయట కానీ, అందరూ ఉన్నప్పుడు కానీ, మీడియాలో కానీ, పత్రికా ముఖంగా కానీ ఏదైనా మాట్లాడితే, ఏదైనా హామీ ఇస్తే అది చట్టరూపం దాల్చాల్సిందే. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఓ గొప్ప ముఖ్యమంత్రి, వారు బహిరంగ సభలో మాట్లాడుతూ నేనిప్పుడు మాట్లాడింది సాయంత్రానికల్లా జీవో రావాలని చెప్పారు. అంతేకాకుండా వితిన్ 3 డేస్లో జీవో కూడా ఇచ్చారు. అలా ఉండాలి నాయకులంటే. ఇప్పటి నాయకులు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ఒకరు చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసే ఎత్తరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి చెప్తారు, కానీ ఆ తర్వాత అది మర్చిపోతారు. మరి దీని సంగతి ఏంటి? ప్రజలకు హామీ ఇచ్చినట్టు కాదు ఇది, ప్రజలకు అగ్రిమెంట్ చేసినట్టే. ఓరల్ అగ్రిమెంట్ కూడా వ్యాలిడ్ అని చాలామంది చెప్తుంటారు కదా. పెళ్లి మంత్రాలప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి వినపడేలాగా బ్రాహ్మణోత్తములు మంత్రాలు చదువుతారు. అవన్నీ ఓరల్ అగ్రిమెంట్స్ కాదా? అవన్నీ పాటించట్లేదా? మరి ఎందుకు ఇవన్నీ చేయరు? అలాగే ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇదే తంతు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 12,500 సంవత్సరానికి ఇస్తున్నారు రైతులకి, కానీ ఇప్పుడు 7,500 మాత్రమే ఇస్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వాలు కూడా ఇదే పనిచేశాయి. ప్రస్తుత భారతదేశ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది. ఏమనంటే దబాయిస్తారు. ఓట్లు వేస్తున్నారు కదా అని చెప్తారు. ఓట్లేస్తుంది కులం, మతం, ప్రాంతం, డబ్బును చూసి తప్ప. ఎలక్షనీరింగ్ అనేది ఒకటి కొత్తగా కనిపెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఇది ఒక సబ్జెక్ట్ పెడితే బాగుంటుందేమో. కొంతమంది హాయిగా ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారు. ఇదా మీరు చేసేది? దయచేసి ఇప్పటికైనా మంచి తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు దీన్ని అమలుపరచాలని కోరుకునేలాగా చేయండి. ఏదైనా ఒక నాయకుడు మాట్లాడితే అమలు చేయనప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు అతనికి శిక్ష వేయడమే కాకుండా మరొక్కసారి వారి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి. ప్రతి మేనిఫెస్టో దయచేసి గవర్నర్ దగ్గర పొందుపరచండి. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎప్పటిలోగా అమలుపరుస్తారు, ఏ రోజులోగా అమలుపరుస్తారు, దశల వారీగా అంటే ఏంటి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి, అసలు మీరు ఎప్పుడెప్పుడు పన్నులు పెంచుతారు, ఎవరెవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా స్పష్టంగా పేర్కొంటేనే మనం ఒప్పుకుంటాం. జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి టీవీ5లో చెప్పారు, అపార్ట్మెంట్స్ అప్పుడు మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటారు. ఆ మెయింటెనెన్స్ని దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెట్టాలి, కార్పస్ ఫండ్ ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా లెక్కలుంటాయి. అలా అపార్ట్మెంట్స్ కల్చరే ఇంత బాగా ఉన్నప్పుడు
దేశ కల్చర్ ఇంతకన్నా బాగుండొద్దా? నాయకులారా మీరు ఆలోచించండి. ప్రజల్ని గొర్రెమందల్లాగా తీర్చిదిద్దకండి. అవాస్తవాలు మీరు చెప్తే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దయచేసి గమనించండి. ఇవే విషయాలు మనతో మాట్లాడడానికి మాడభూషి శ్రీధర్ గారు, ప్రముఖ న్యాయ కోవిదులు, మాజీ కేంద్ర సమాచార హక్కు కమిషనర్ వారు ఉన్నారు. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్, ప్రముఖ న్యాయ కోవిదులు రామకృష్ణారెడ్డి గారు వారి నివాసం నుంచి, అలాగే మాజీ ఉన్నతాధికారి శివశంకర్ గారు కూడా మనతో ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. మీరు మీట్లో పెట్టినారు రామకృష్ణారెడ్డి గారు. ఎస్ సార్. ఇవాళ సార్ మనకు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రేపొద్దున అన్ని హైకోర్టులాగే తీర్పు ఇవ్వాలి. నాయకులు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, అవాస్తవాలు మాట్లాడటం, ఆ తర్వాత ప్రజల్ని ఏమి పట్టించుకోకపోవడం మనం తరచు చూస్తున్నాం. ఏమి నిన్న ఢిల్లీ హైకోర్టు పరిణామాలు? ఢిల్లీ హైకోర్టు ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా వేసినారో, నేను హైకోర్టు జడ్జిమెంట్ చూశాను. అందులోపట అరవింద్ కేజ్రీవాల్ గారు కరోనా సమయం లోపట ఏమన్నారంటే, ఇంటి అద్దెలు పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి అద్దెలు ల్యాండ్ లార్డ్సే కానీ, ఇంటి యజమానులే కానీ, ఇంటి మన అద్దె కట్టే వాళ్ళే కానీ వాళ్లకు మేము సహాయం చేస్తాం, ఆర్థిక సహాయం, మీరు అద్దెలు కట్టద్దు, లేకుంటే ఇంటి ఓనర్లను మీరు వాళ్ళను హింసించరాదు, బాధ పెట్టరాదు అన్నట్టుగా వారు ఒక స్టేట్మెంట్, ఆ మీనింగ్ వచ్చేటువంటి స్టేట్మెంట్ వాళ్ళ కరోనా సమయం లోపల కేజ్రీవాల్ గారు ఇచ్చినారు. అయితే ఆ యొక్క ఆ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా వేసినారు. అందులోపట ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే, లెజిటిమేట్ రెండు ప్రిన్సిపల్స్ వాళ్ళు కన్సిడర్ చేసినారు. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, ప్రామిసరీ ఎస్టబుల్. ఈ రెండింటి మీద అతను ఒక జడ్జిమెంట్ డెవలప్ చేసి ఈ వీటి మీద బైండింగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ చీఫ్ మినిస్టర్ గారికి స్టేట్మెంట్ వేస్తారో, ప్రామిస్ చేస్తారో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండాలి అని వేరియస్ ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉదాహరిస్తూ తాను ఒక జడ్జిమెంట్ చెప్పి ఆఖరికి ఒక బ్యాలెన్స్డ్ రిలీఫ్ ఇచ్చినాడు. అతను ఏమన్నాడంటే, ఆ రిలీఫ్ ఈ వితిన్ 6 weeks లో ఢిల్లీ గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేయాలి, ఆ కన్సిడర్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ తీసుకునే ముందు ఏదన్నా ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా కన్సిడర్ చేయాలి, ఆ తర్వాత పాలసీ డిసిషన్ ఫ్రేమ్ వర్క్ చేయాలి, దాని ప్రకారంగా ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి ఎవరైతే టెనెంట్సే కానీ ల్యాండ్ లార్డ్సే కానీ రిలీఫ్ ఇచ్చేటువంటి అవసరం ఆలోచించాలని చెప్పి ఆయన పాజిటివ్ రిలీఫ్ గా డైరెక్ట్ గా ఇవ్వకుండా ఒక పాజిటివ్ గా రిలీఫ్ గా ఒక బ్యాలెన్స్డ్ రిలీఫ్ వాళ్ళు గ్రాంట్ చేసినారు. ఇది దీని మీద బహుశా డివిజన్ పెంచిపోయేటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఇది ఇటువంటి జడ్జిమెంట్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మీరన్నట్టుగా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసి ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ ప్రామిస్లు ఇంప్లిమెంట్ చేయకపోవడం మనం గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో ఇంతకుముందు అనేక సార్లు డిబేట్ అయింది. ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇటువంటి ప్రామిస్ చేస్తే దాన్ని కోర్టు పోయి ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉండాలని చెప్పి అది ప్రామిసరీ ఇష్టపడని, ఇప్పుడు ఏదైతే పొలిటికల్ పార్టీస్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ లాగా 10th షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ కు కాన్స్టిట్యూషన్ లో చోటు చేసుకోబడ్డది. కాబట్టి అటువంటి డిబేట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కేజ్రీవాల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ దృష్టి పెట్టుకుంటే నా ప్రకారంగా ఇది గుడ్ బిగినింగ్ అని అనొచ్చు. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏం పరిణామం చెందుతుందో మనం ఒక వేచి చూడాల్సిన విషయం నా ప్రకారం. ఎస్, మాడభూషి శ్రీధర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మన అడ్వకేట్ జనరల్ గారు స్పష్టంగా చెప్పారు, ఇటువంటి తీర్పులు మరింతగా రావాలి. ఏదైనా రాజకీయ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడుతుంది కాబట్టి వారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానివ్వండి, పబ్లిక్లో మాట్లాడిన అంశాలు కానివ్వండి, ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు కానివ్వండి, ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంటారు, నిరుద్యోగులందరూ వాళ్ళు ఓట్లేస్తారు. అలాగే ఎలక్షన్ సమయంలో మనకి ఎన్నోసార్లు జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటిస్తుంటారు, అవి చేయకపోతే ఏంటి? అలాగే ఎందుకు మనం డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి కాకముందు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఆ తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంతవరకు లేదు. ఇంకో బంధు ఆ బంధు అంటున్నారు. ఏవైతే ప్రామిస్ చేయలేదో అవన్నీ చేస్తామని చెప్తున్నారు. వాటితో పాటు ప్రామిస్ చేసి చేయడం చాలా ముఖ్యమైనది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని మనం టార్గెట్ చేయనక్కర్లా. గత ప్రభుత్వాలతో సహా కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇప్పుడున్న వైసీపీ, టీఆర్ఎస్
అన్ని పార్టీల అధినేతలు ఇదే పంథా అవలంబిస్తున్నారు. ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం. మరి ఏమన్నా కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త చట్టాలు కూడా రావాలా సార్? ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ అద్భుతమైన తీర్పు ఇదివరకే ఉన్న 2-3 సిద్ధాంతాల ఆధారంగా ఇచ్చారండి. సిద్ధాంతాలు పాతవే, అయితే ఒక రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకి చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజలకు చేసిన వాగ్దానానికి వర్తింపజేయడం అనేది కొత్తది. అయితే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అది ఒక ప్రామిస్ అంటే ఏమిటంటే నేను నీకు ఈ పని చేసి తీరుతాను అని చెప్పడం. మనకు ఒప్పందాల్లో ఏముంటుందంటే మీరు నాకు అది ఇస్తే నేను మీకు ఇది ఇస్తాను అని ఉంటుంది. అంటే మీరు నాకు 100 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయల విలువైన మీకు ఏదో వస్తువు ఇస్తానని ఉంటాయి. ఈ 2 ప్రామిస్లే. నేను మీకు 100 రూపాయలు ఇస్తానడం ప్రామిసు, మీరు నాకు 100 రూపాయల విలువైన వస్తువు ఇవ్వాలనడం ప్రామిస్. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రామిసరీ ఎస్టాపుల్ అనే 2 సిద్ధాంతాలని ఢిల్లీ హైకోర్టు ఉపయోగించింది, చాలా గొప్పగా ఉపయోగించింది. అదేమిటంటే ప్రామిసరీ ఎస్టాపుల్ అంటే ఏమిటంటే మనకి ఈ ఫార్మల్గా ఒప్పందం ఏమి ఉండదు, కానీ నేను ఒక మాట చెప్తే మీరు నా మాట నమ్మి మీరు కొంత వర్క్ చేశారు, నా మాట నమ్మి మీరు కొంత ముందుకు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత నేను వెనక్కి పోవడానికి వీలేదు. ఎందుకు వెళ్ళలేదంటే నేను ఇచ్చిన ప్రామిస్ నన్ను వెనక్కి పోకుండా ఆపుతుంది. దీన్ని ప్రామిసరీ ఎస్టాపుల్ అంటారు. అట్లాగే డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అని ఇంకొక మంచి సిద్ధాంతాన్ని ఈ పరిపాలనా శాస్త్రంలో, పరిపాలనా న్యాయశాస్త్రంలో మేము చెప్తూ ఉంటాం. అందులో ఏమంటామంటే ఒక ప్రభుత్వము లేదా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యవస్థ ఏదైనా చెప్తే దాన్ని నిజంగా పాటిస్తుందనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ స్పష్టత వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే ఆ ప్రామిస్ని లేదా ఆ వాగ్దానాన్ని, ఆ ప్రకటనని ఏదైనా కావచ్చు, రిప్రజెంటేషన్ కావచ్చు, ప్రామిస్ కావచ్చు, డిక్లరేషన్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు మీరు ఇంతకుముందు సూచించినట్టుగా వాగ్దానం కావచ్చు, అది చేసి తీరతారు అనే నమ్మకాన్ని ప్రజలలో ఆ వాగ్దానం పెంచుతుంది కనుక ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి వీల్లేదు అనే ఒక సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అంటారు. అయితే ఇది ఫెయిర్నెస్ అన్నమాట, ఒక సమంజసమైన సహజ న్యాయ సిద్ధాంతం ఇది. ఈ సమంజసమైన ఈ సహజ న్యాయ సిద్ధాంతాన్ని వీళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. నువ్వు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆ కరోనా కాలంలో మైగ్రెంట్ లేబర్కి, అంటే ఎవరైతే ఎక్కడి నుంచో వలస వచ్చి తమ ఊరు వాడ వదిలేసి ఇక్కడ పనిచేయడానికి వచ్చి మళ్ళీ వాపస్ పోలేక నీ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ ఇంటి కిరాయి ఇవ్వడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? తిండి తినడానికే డబ్బులు ఉండవు. ఈ ఇంటి కిరాయి ఇవ్వడం కష్టం అవుతుంది అని ఆ మైగ్రెంట్ లేబర్ ఇష్యూ చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్న సందర్భంలో గత సంవత్సరం మార్చిన ఈ ఒక ముఖ్యమంత్రి గారు, మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు, మీకు రెంట్ కట్టుకోలేకపోతే, కిరాయి ఇవ్వలేకపోతే మీరు మీ కిరాయి మేము కడతాము అన్నాడు. ఇది ఒక గొప్ప ఆశను రేకెత్తించే ఒక గొప్ప ప్రామిస్, వాగ్దానం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఒక కమిట్మెంట్ ఇది. అయితే వాగ్దానం కమిట్మెంట్ రూపం తీసుకునే వాగ్దానాలు కొన్ని ఉంటాయి, ఊరికే ఏవో మాటలు చెప్పేవి కొన్ని ఉంటాయి. అయితే ఇది కమిట్మెంట్ కనపడుతున్న డబ్బులు ఇస్తా అంటున్నాడు, ఇది ఒక స్పెసిఫిక్ ప్రామిస్. ఇది ఏదో ఉజ్జాయింపుగా నేను దళితులందరినీ అభివృద్ధి చేస్తాను అట్లా జనరల్గా అంటలేడు. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే రెంట్ ఇవ్వలేని మైగ్రెంట్ లేబర్కి నేను ఆ రెంట్ నేను కడతాను అని అంటున్నాడు గవర్నమెంట్ తరఫున, నేను అంటే ప్రభుత్వం తరఫున. అయితే ఒక అధికార పీఠంలో ఉన్న ఒక వ్యక్తి బాధ్యతాయుతంగా ఆలోచించి ప్రామిసులు చేయాలి. నెంబర్ 1. ఒక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి ఆలోచించే చేస్తాడని అనుకుంటారు. ఆలోచన అంటే ఏమిటి? ఆర్థికంగా వైబులా కాదా, మన దగ్గర వనరులు ఉన్నాయా లేవా, అవన్నీ. ఇప్పుడు ఆ ప్రామిస్ని నువ్వు అమలు చేయకపోతే ఇప్పుడు గతి ఏంటి? ఆ వ్యక్తికి ఉన్న గతి ఏమిటి? కోర్టుకు పోవాల్సిందేనా? కోర్టు కదా, ఆయన పాపం పెద్దవాడు పోయినాడు, బాగుంది, దానికి ఒక మంచి తీర్పు వచ్చింది, సంతోషం, మనం అంతా మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రతి వాడు పోగలుగుతాడా? ఇప్పుడు రెంటే ఇవ్వలేని వాడు కోర్టుకు వెళ్ళగలుగుతాడా? అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడగాలి ఎవడో ఒకడు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి అడిగినాడు, కోర్టులో అడిగినాడు, మనందరికీ వినబడింది ఆ ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఏమిటంటే ఎవరైతే వాగ్దానం చేసి అమలు చేయట్లేదో వాళ్ళని ప్రశ్నించాలి, ప్రతి ప్రజ ప్రశ్నించాలి, అది వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఆ ప్రశ్న వినబడుతుందో అక్కడ ఆ ప్రశ్న వేయాలి.
వేస్తే నడుస్తుంది. ఇంకొక మాట, ఢిల్లీ హైకోర్టు ఇంకొక మంచి మాట చెప్పింది. పఫింగ్ అడ్వర్టైజ్మెంట్ అని అడ్వర్టైజ్మెంట్ లాలో ఒకటి ఉంది. పఫింగ్ అంటే ఏంటి? మాది మందు రాసుకోండి, మీకు అన్ని తొందరగా మీరు బాగుపడిపోతారు, మీ ఎముకలు ఉక్కు ఎముకలు అయిపోతాయి, ఇవన్నీ చెప్తారు. కొంత ఎగ్జాజరేషన్ ఈజ్ ఓకే. నేను మా టూత్పేస్ట్తో పళ్ళు తోముకోండి, మీరు పళ్ళు చాలా గట్టి పడతాయి. టూత్పేస్ట్తో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టి పడతాయండి? తెలీదా మనకి? కానీ పళ్ళు వాడి క్లీన్ చేస్తే క్లీన్గా ఉన్న పళ్ళు గట్టిగా ఉంటాయని దాన్ని ఒక సారాంశం తీసుకోవాలి మనం. తీసుకొని ఆ పఫరీ అడ్వర్టైజ్మెంట్ అనే ఒక కొంత అతిశయోక్తిని కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లో ఒప్పుకుంటాం మేము, కానీ రాజకీయాల్లో ఒప్పుకోము, ప్రభుత్వాల్లో ఒప్పుకోము అని చెప్పారు ఆమె ప్రతిభా సింగ్ గారు, జస్టిస్ ప్రతిభా సింగ్ తమ తీర్పులో. అది చాలా మంచి వాణిజ్య ప్రకటనల్లో ఉండే అతిశయోక్తిని నువ్వు చెప్పకుండా ఇచ్చిన మాట తగినది అయితేనే నిలబెట్టుకునే మాటనే ఇవ్వాలి అని చెప్తున్నది సుప్రీం కోర్టు. ఎస్ శ్రీధర్ గారు, అద్భుతంగా జడ్జిమెంట్ ఇది. సుప్రీంకోర్టు కూడా అప్హెల్డ్ చేద్దని అనుకుందాం. అంతేకాకుండా ఇది అప్పీల్ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది. ప్రతి రాజకీయ పార్టీ అనుసరిస్తే మంచిది. ఏదైనా సరే మాట్లాడే ముందు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాట్లాడే ముందు మనకు వచ్చే పన్నులు ఎంత, మన బడ్జెట్ ఎంత, మన శాలరీస్ పోను, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు పోను, ప్లాన్కి ఎంత, నాన్ ప్లాన్కి ఎంత, దేనికి ఎంత ఖర్చు పెట్టగలగాలి, ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి సార్. మీరు ఇంటికి ఎంత శాలరీ తీసుకెళ్తారో మేడం గారికి తెలుసు, ఎవరింట్లో అయినా సరే, మా ఇంట్లో కూడా తెలుసుద్ది. వారు దాన్ని అనుసరించే ఖర్చు పెట్టుకుంటారు తప్ప మిగతా వాళ్ళలాగా బాగా ఉన్నలాగానో లేనిలాగానో కాదు. మన ఇన్కమ్ని బట్టి మన బడ్జెట్ ఉండాలి. దాని సారాంశం అంతే. నేను వస్తూ ఓ బెంచ్ కారు కొనుక్కొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి ఆ 5 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే ఇవాళ రేపు కొట్టేటట్టు కూడా ఉన్నారు సార్. మరి ప్రజల సంగతి ఏంటి? ఏదైనా రాజకీయ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడిన తర్వాత వారు చెప్పే ప్రతి మాట, ప్రెస్ మీట్లో మాట్లాడే ప్రతి మాట, మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశం కూడా ఎప్పట్లోగా అనుసరిస్తారు, ఎప్పట్లోగా అమలుపరుస్తారు, ఎప్పట్లోగా దాన్ని కన్క్లూడ్ చేస్తారన్నది చాలా ముఖ్యమైన అంశం. ఓట్ల కోసం ఏదైనా మాట్లాడటం, ఆ తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోవడం ఇప్పటి నుంచి కుదరదు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ఇది ప్రమాదకరం. అంతేకాకుండా ఓటు అనేది ఎంత కాస్ట్ అనేది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. నిరుద్యోగుల్ని మభ్యపెట్టి, రైతుల్ని మభ్యపెట్టి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత తిరస్కరించడం కరెక్ట్ కాదు. మడభూషి శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇది ప్రామిస్ నిలబెట్టుకోవాలి. అలాగే లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ మనకి రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే విషయాన్ని గోపాల గౌడ గారు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, TV5 సాక్షిగా అమరావతి రైతుల గురించి కూడా చెప్పారు. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకో ప్రార్థన. ఎస్ శివశంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు, చర్చలో పాల్గొన్న శ్రీధర్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి నమస్కారాలు అండి. సార్ ఇవాళ తీర్పు సాంబశివరావు గారు, ప్రధానంగా ఎన్నికల్లో వాగ్దానాలు రాజకీయ పార్టీలకి పెద్ద గేమ్ ప్లాన్ అయిపోయిందండి. గత 2 దశాబ్దాల నుంచి కూడా మన భారతదేశ ప్రజాస్వామ్యంలో మనం పరిశీలించేటట్టయితే గతంలో కమ్యూనిటీ ప్రామిసెస్ ఉండేవండి. గరీబీ హఠావో అని, అందరికీ విద్య అని, అందరికీ ఇల్లు కూడు, ఇలాంటి వాగ్దానాలు ఉండేవి. ఆఫ్ లేట్ ఈ వాగ్దానాల పరంపర ఎవల్యూషన్లో ఏమైందంటే ఇండివిజువల్ గా ప్రామిసెస్ ఎక్కువైపోయాయి. ఉదాహరణకి మనం తమిళనాడు మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో మనం గమనించినట్లయితే, తమిళనాడులో ప్రామిసెస్ ని మనం ఒకసారి గమనించినట్లయితే నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రామిస్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీలంక రిఫ్యూజీస్ కి మేము చాలా కేర్ తీసుకుంటామని. ఈ 2 కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేని విషయాలు. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే వెస్ట్ బెంగాల్ మమతా దీదీ గారి వాగ్దానాలను మనం పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆమె 10 ప్రామిసెస్, 10 ఒంగికార్స్ అని ఒక పత్రం రిలీజ్ చేశారు. ఆమె 10 ప్రామిసెస్ లో 5 లక్షలు పెర్ ఇయర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంకా సర్ప్రైజింగ్ గా సాంబశివరావు గారు, క్రెడిట్ కార్డులు అందరికీ ఇస్తాము, 10 లక్షల వరకు కూడా క్రెడిట్ లిమిట్ ఉండేటట్టు మేము క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పి ఇచ్చారు. అలాగే 24/7
ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తాము అట్ అఫోర్డబుల్ ప్రైసెస్కి అందరికీ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎంత జోక్ అయిందంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పినట్లు రాజకీయ నాయకులకి ఇది ఒక ఆటలాగా మొదలైంది. అంటే సీరియస్నెస్ లేదు. ఇంకా సర్ప్రైజింగ్ 2019 ఎలక్షన్స్లో బాంబేలో రాహుల్ గాంధీ గారు ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఆయన ఏమని ప్రామిస్ చేశారంటే ప్రతి ఒక్క స్లమ్ డ్వెల్లర్కి కూడా 500 స్క్వేర్ ఫుట్ ఇల్లులు కట్టించిస్తాను when they came to the power within 10 days అని అన్నారు. వాట్ ఏ సర్ప్రైజింగ్ ప్రామిస్ మేడ్ బై దట్ జెంటిల్మెన్ అండి. అంటే ఇది ప్రజాస్వామ్యానికి అపహాస్యమే. అసలు అంత సైట్ ఎక్కడ ఉంది, ఎలా ఎక్వైర్ చేస్తారు, పవర్లోకి వచ్చిన 10 డేస్కి మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇవన్నీ వాళ్ళు ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రజలకు ఏమిటి అంటే ఆశ, నిజమేమేమో అబద్ధాన్ని నిజంగా భావిస్తున్నారు, భ్రమల్లో ఉన్నారు ప్రజలు. ఈ అబద్ధం నిజమైతే బాగుండేమో, మన జీవితాలు మారుతాయేమో అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా చెడ్డ పేరు తెస్తుందండి. ప్రజాస్వామ్యానికి ఇది చాలా కీడు తలపెడుతుంది. అయితే ఈ తరుణంలో ఈ జడ్జిమెంట్ ఒక దిక్సూచిలాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. న్యాయ కోవిదులు ఇద్దరు ఉన్నారు. నాకున్న డౌట్స్ కొన్ని చెప్తాను, వారే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే నాకు కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ఫాక్ట్ ఇన్ ఆర్మ్స్ బిఫోర్ దామ్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు జడ్జిమెంట్లో 2013లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆర్పి యాక్ట్ సెక్షన్ 123 కింద ఎనీ ప్రామిసెస్ మేడ్ ఇన్ ద మేనిఫెస్టో కమ్స్ అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, కరప్ట్ అండ్ బ్రైబరీ అనే దాని మీద కొద్దిగా మేనిఫెస్టో ఈజ్ ఫ్యూచర్ స్టేట్మెంట్ అని జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని రాజకీయ నాయకులకి కొద్దిగా ఫేవరబుల్ జడ్జిమెంట్ లాగా అనిపించింది వాళ్ళకి. తరువాతను మనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దాంట్లో ఏమన్నారంటే మేనిఫెస్టోస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అని చెప్పడంతో ఈ 2 జడ్జిమెంట్లు కూడా వీళ్ళకి మంచి ఊపిరి వచ్చింది. ఆక్సిజన్ అందినట్టు అందింది రాజకీయ నాయకులకి. ఇందులో ఒక రాజకీయ పార్టీ అనలేం, అందరూ దోషులే. ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైనటువంటి గేమ్ ప్లాన్లోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఒక భవిష్యత్తుకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇందాక మీరు ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పారు, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా అనౌన్స్ చేశారన్నారు. అనౌన్స్ చేయడమే కాదు సాంబశివరావు గారు, క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. ఉండవిల్లి అరుణ్ కుమార్ ఒకసారి స్పష్టంగా మీడియాలో చెప్పారు, క్యాబినెట్ ఆమోదం పొందినాక కూడా దాన్ని అమలు చేయలేదు అంటే ఇంకా దాన్ని ఏమనుకోవాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇటువంటి ఈ వాగ్దానాలు, ఈ యొక్క ఫాల్స్ ప్రామిసెస్, ప్రజల్ని మభ్యపెట్టే ఈ వాగ్దానాలు అన్నీ కూడా పోవాలి. విలువలు, నైతికత ఉండాలి. అసలు ఒక నోటి నుంచి మనకు ఒక మాట వచ్చింది అని అంటే మన చరిత్రలో కానీ మన కల్చర్లో కానీ ఆ రోజు రాముడు అడవులకు వెళ్ళాడు అని అంటే వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారండి? దశరథుడికి కైకేయి వరం ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఎ ఓవరాల్. అంటే మన సంస్కృతిలో కూడా ఒక నోటితో ఒక వాగ్దానం ఇస్తే దానికి ఎంత పవిత్రత ఉన్నదన్నది ఇవన్నీ మరిచిపోయి రాజకీయ నాయకులు చిన్న భిన్నం చేస్తున్నారు. కల్చర్ని కూడా డిమాలిష్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇట్ బికేమ్ ద మాకరీ. ఈ సంస్కృతి పోవడానికి ఈ జడ్జిమెంట్ తొలిమెట్టుగా ఉంటుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. రామకృష్ణారెడ్డి గారు, మరి ఇప్పటికైనా సరే జడ్జిమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా దాన్ని అమలుపరిచే విధంగా ఆపరేటివ్ పోర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, లేదా బహిరంగ సభల్లో చెప్పిన విధంగా, ప్రెస్ మీట్లో చెప్పిన విధంగా ఎవరైతే అధికార ప్రతినిధులు ఉంటారో, ఎవరైతే ఆథరైజ్డ్ టు స్పీక్ అని వాళ్ళు ఇస్తారో మనకి, వాళ్ళు చెప్పినవి కూడా అమలు పరచకపోతే నిజంగా న్యాయస్థానాలకు వెళ్తే న్యాయం జరుగుతుందా? అలాంటి చట్టాలు ఇంకేమన్నా రూపొందించాలా? ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? ఇప్పుడున్న చట్టాలు ఇంకా రూపొందించాలంటే ఇప్పుడు దానికి రూపొందించడమా ప్రజెంట్ చట్టాలా అనే డిబేట్ కాకుండా
ఇప్పుడు ఏదైతే జడ్జి గారు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు 2 ప్రిన్సిపల్స్, ఒకటేమో లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, రెండవదేమో ప్రామిసరీ ఎస్టబుల్ అనేటువంటి ఇవి ఏదైతే ఉన్నాయో చాలా లాంగ్ గుడ్ ఓల్డ్ ఒక ప్రిన్సిపల్స్ లాగా వెల్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్స్. ఆమె ఈ 2 ప్రిన్సిపల్స్, ఆ జడ్జి గారి 2 ప్రిన్సిపల్స్ మీద అవగాహన చేసుకొని వీటిని కన్సిడర్ చేసి అనేక రకమైనటువంటి చాలా జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉదాహరించి ఆమె జడ్జిమెంట్ ఇచ్చింది. కాకపోతే బ్యాలెన్స్డ్ రిలీఫ్ ఇచ్చింది. ఆ బ్యాలెన్స్డ్ రిలీఫ్ ఏంటంటే ఇమీడియట్ గా ఎగ్జిక్యూటబుల్ జడ్జిమెంట్ కాదు అది. ఇమీడియట్ గా ఐఎమ్ డైరెక్టింగ్ బై విత్ ఇన్ 1 week ది కేజ్రీవాల్ గవర్నమెంట్ హైస్ టు పే అన్నట్టు అది ఏం లేదు. దానిలో బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే విత్ ఇన్ 6 weeks లో జడ్జిమెంట్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. ఆ జడ్జిమెంట్ ఒక పాలసీ రూపంగా చూడాలి. ఆ పాలసీ రూపంగా చూసినప్పుడు ఏంటంటే ఓవర్ రైడింగ్ లెజిటిమేట్ ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే చాలా గవర్నమెంట్ యొక్క బొక్కసానికి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే విధంగా ఒక బ్యాలెన్స్ రిలీఫ్ ఇచ్చి ఆ జడ్జిమెంట్ మీద ఇమీడియట్ గా లెటర్స్ పేటెంట్ బెంచ్ అంటారు, అంటే డివిజన్ బెంచ్ కు అపీల్ వేయకుండా అక్కడి నుంచి సుప్రీం పోకుండా ఆమె ఆ విధంగా ఇమీడియట్ ఎగ్జిక్యూటిబుల్ జడ్జిమెంట్ యాజ్ అ లాయర్ నేను చెప్తాను, ఇమీడియట్ ఎగ్జిక్యూటిబుల్ జడ్జిమెంట్ కాదు, అది ఒక బ్యాలెన్స్ రిలీఫ్ ఇచ్చింది. కొసకే ఉన్నదంటే ఆ జడ్జిమెంట్ ఏదన్నా వాళ్ళు పాలసీ డెసిషన్ ఏదైనా తీసుకుంటే ఆ డెసిషన్ మీద కోర్టుకు రావడానికి రిలీఫ్ ఓపెన్, అంటే మళ్ళీ వీళ్ళే రిట్ పిటిషన్ వేసిన వాళ్ళే కానీ ఇంకెవరైనా సఫర్స్ కానీ కోర్టుకు రావడానికి ఆమె లెఫ్ట్ ఓపెన్ గా పెట్టింది. కనుక ఇది ఒక జడ్జిమెంట్ గుడ్ బిగినింగ్ అంటాను నేను. అంటే ఇటువంటి జడ్జిమెంట్ ఉండి ఇంకా ఫర్దర్ గా దీని మీద డెవలప్ అయ్యి ఒక రాను ఈ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలే కానీ ప్రామిసే కానీ ఒక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వకపోతే వీటిని ఇంప్లిమెంట్ చేయకుండా కోర్టుకు పోవడానికి ఇది ఒక నాంది అని నేను చెప్పగలుగుతాను. ఆ విధంగా ఉన్నది ఈ జడ్జిమెంట్. రైట్, శ్రీధర్ గారు. ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలండి. మీరు కానీ మన శివశంకర్ గారు కానీ మన రామకృష్ణారెడ్డి గారు చెప్పిన పాయింట్స్లో ఏమేమందంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు వదిలేయడము ఒకటి, పార్లమెంట్లో చేసిన ప్రకటనలు కమిట్మెంట్స్ని వదిలేయడం 2, జనరల్గా చేసే ప్రామిసెస్ విలేకరుల సమావేశంలో ఇప్పుడు మన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లాగా ఆ విషయాలు వదిలేయడం 3, చట్టాల్లో ఉన్న అంశాలను వదిలేయడం, రాజ్యాంగంలో ఉన్న అంశాలను కూడా వదిలేయడం 4, ఇంకా 5వది చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు 66A రద్దు చేస్తూ తీర్పిచ్చిన తర్వాత ఆ 66A కిందనే ప్రతి రాష్ట్రంలో వేల కొద్ది కేసులు పెడితే ఇంకా మీరు ఏ ప్రామిస్ని, ఏ చట్టాన్ని, ఏ తీర్పుని, ఏ ప్రకటనని, ఏ వాగ్దానాన్ని, ఏ మేనిఫెస్టోని అమలు చేస్తారండి? ఇది ప్రశ్న. ఏ ప్రామిస్ను ఎక్కడ అమలు చేయించాలనే ఒక దాంట్లో ప్రజలు, పత్రికలు, చదువుకున్న వాళ్ళు, శివశంకర్ లాంటి వాళ్ళు, మన రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి అడుగుతూ చర్చిస్తూ ఉంటే తప్ప, ప్రజలు చైతన్యవంతమై ప్రశ్నిస్తూ ఉంటే తప్ప ఈ పనులు జరగవండి. కోర్టుకు పోయినంత మాత్రాన్ని ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను అదే మీకు ఒక నిరాశపరుస్తున్నా అనుకోవద్దు. నేను ఇది నిజంగా మంచి తీర్పు, అందులో డౌట్ లేదు. అయితే ఇందులో మనము కోర్టుకు వెళితే ఇప్పుడు ఏం జరిగింది? రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 6 వారాల్లో నువ్వు పాలసీ ఏర్పాటు చేసుకోవయ్యా బాబు అని చెప్పింది కోర్టు. అంతే కదా, పాలసీని కోర్టు చేయలేదు కదా పాపం. కోర్టు ఎక్కడి నుంచి చేస్తుందండి? అప్పటికి గుర్తు చేసింది ఒక మాట ఏముందంటే, ఇందులో మనం చాలా విలువైన మాట ఏముందంటే, ముఖ్యమంత్రి అనే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి చేసిన వాగ్దానం వల్ల, చేసిన వాగ్దానం కాకపోతే ప్రకటన అందాం, ఇది వాగ్దానం కాదు ప్రకటన, ఏమన్నాడు? నేను మా గవర్నమెంటే రెంట్ భరిస్తుంది అన్నాడు. అంటే అదొక ప్రకటన, వాగ్దానం కాదు. ప్రకటన అంటే నేను నిర్ణయం తీసుకున్నాను, నీకు చెప్తున్నాను, అది అమలు చేస్తాను అనే 3 మాటలు అందులో ఉంటాయి ఆ ప్రకటనలో. ఈ ప్రకటన వల్ల ఏమవుతుంది? కోర్టులో జడ్జి గారు ఏమన్నారంటే, ఏ వాల్యుబుల్ లీగల్ రైట్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అన్నాడు. వాల్యుబుల్ లీగల్ రైట్ వచ్చింది, అందులోంచి పుట్టింది కనుక వాడు కోర్టుకు రావడం కరెక్టే, నేను కేసు అడ్మిట్ చేసుకుంటున్నాను, నేను అందుకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో నేను ఆదేశం జారీ చేస్తున్నానని ప్రతిభా సింగ్ అన్నారు. న్యాయమూర్తి ప్రతిభా సింగ్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పినాడు, నా ప్రోగ్రామ్ చూస్తూ, ఢిల్లీ నుంచి ఒక అడ్వకేట్, సార్ ఆమె మన తెలుగు వారు, ఈ విషయం చెప్పండి మన వాళ్ళకి. సో ప్రతిభ అనేవారు మన తెలుగు వారంట, అక్కడ పోయి సెటిల్ అయ్యారట. మన్మీత్ సింగ్ అనే
ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమె అద్భుతమైన తీర్పు వచ్చి మనం సంతోషించడానికి మరో కారణం తెలుగు వారు. అయితే ఆ మిత్రుడు నాకు చెప్పినాడు, శ్రవణ్ అనే అడ్వకేట్, ఆయన ఫోన్ చేసి చెప్పినాడు. అది ఐఎమ్ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. అయితే ఆమె అన్న ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, ఒక వాల్యుబుల్ లీగల్ రైట్ క్రియేట్ చేసే విధంగా చేసిన ప్రకటనని అమలు చేయడానికి కోర్టుకు రావడానికి, కోర్టు ఆదేశం చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పింది. అయితే ప్రతిదీ వాల్యుబుల్ లీగల్ రైట్ క్రియేట్ చేస్తుందా అన్నప్పుడు శివశంకర్ గారు ఉటంకించిన 2 తీర్పుల గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఒక మేనిఫెస్టో కానీ లేదా ఇంకేదో ఒక అన్స్పెసిఫిక్ అంబిగ్యూయస్ స్టేట్మెంట్ కానీ వాల్యుబుల్ లీగల్ రైట్ క్రియేట్ చేయదు. ఇప్పుడు రకరకాల వాగ్దానం, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందని మోదీ గారు ఎన్ని వాగ్దానాలు చేశారండి, మీరు ఆశ్చర్యపోతారు. ఆ వాగ్దానాలు చేస్తే అసలు ఒక్క వాగ్దానం అన్న అమలు కాదగిన వాగ్దానమా, చేయతగిన వాగ్దానమా అని ఎవరు ఆలోచించలే. ఇవన్నీ చేస్తాడని అనుకొని మన వాళ్ళంతా ఓట్లు వేసినారు. ఆయన ప్రధానమంత్రి అయినారు, కూర్చున్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే అయోధ్యలో రామదర్శనం అయ్యేటి చేస్తారు వచ్చే ఎన్నికల్లోగా. అది వాళ్ళు చేసేది అంతే. మిగతా మనం ఆలోచించుకోవాలి, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం ఎవరు కోటేయాలని మనం ఆలోచించుకోవాలి. కనుక నేను చెప్పేది ఏంటంటే, రకరకాల మేనిఫెస్టోలో రకరకాల రుబ్రోలు ఇస్తామని చెప్తారండి. ఒకరు రుబ్రోలు మిక్సీ ఇస్తారని చెప్తారండి. వీళ్ళ చేతిలో జేబులోంచి ఇస్తారండి, పార్టీ ఫండ్ నుంచి ఇస్తారా రుబ్రోలు? గవర్నమెంట్ డబ్బుల నుంచి, నీ డబ్బుల నుంచి, నీ ట్యాక్స్ డబ్బుల నుంచి నీ రుబ్రోలు ఇస్తాడు. నీకు అవసరం ఉన్నా లేకుండా నువ్వు అడిచే రుబ్రోలు తీసుకోవాలి. నువ్వు నాకెందుకండి ఆ రుబ్రోలు? అందరు రుబ్రోలు రుబ్బుకుంటారా? రోజు ఇడ్లీలు చేసుకుంటారా? సో ఇటువంటివన్నీ చెత్త ప్రామిసులు అండి. ఇటువంటివి ఏ రైట్ క్రియేట్ చేయలేమండి. అది నేను కొంచెం క్లారిఫై చేద్దామని తెలుసుకున్నాను. చేసిన ప్రామిసులు అమలు అవుతాయా లేదా అని కాస్త ఆలోచన. ఇంతకుముందు ఆయన చెప్పారు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, నమ్మితే మనం కూడా పిచ్చోడమే కదా. కనుక ఈ వాగ్దానం వెంటనే పత్రికల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ రాయాలి, ఈ ప్రామిస్ నడవదు, ఈ ప్రామిస్ అమలు కావడం సాధ్యం కాదు అని చెప్పాలి. అమలు కాని ప్రామిస్ ఎందుకు చేస్తున్నావు అని జనము అప్పుడే అడగాలి. గెలిచిన తర్వాత, ఓడిన తర్వాత కాదు, నెక్స్ట్ మీటింగ్ లో అడగాలి. అడిగితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందండి. కనుక కోర్టులకు వెళ్ళినంత మాత్రాన ప్రామిసులు అమలు అవుతాయని ఆశయం పెట్టుకోవద్దు మీరు. అది చాలా కష్టం. ఇది ఈయన అప్పీల్కి వెళ్తాడని నేను అనుకోను. అప్పీల్ వెళ్ళడానికి ఇందులో ఏం లేదు. కానీ వెళ్తే నేనేం చేయలేను, వెళితే కోర్టు కూడా ఏం చేయలేదు, కోర్టు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ సుప్రీం, ఢిల్లీ హైకోర్టులో, ఈ ఢిల్లీలో ఎన్ని కేసులు అప్పీల్కి వెళ్తున్నాయండి. అప్పీల్కి పోకూడని కేసులన్నీ అప్పీల్కి వెళ్తున్నాయి కదా. శ్రీధర్ గారు, కోర్టుల్లో మన ప్రజాస్వామ్య సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవద్దు. ప్రజాస్వామ్య సమస్యలు ప్రజాస్వామ్యంలో, బహిరంగ వేదికల్లో, బహిరంగ చర్చల్లో సవాల్ చేయాలి అని నేను చెప్పదలుచుకున్నాను. సార్, ఇది సివిల్ కేసే కాదు, క్రిమినల్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తి చెప్పిన మాటలు విని నేను ఓటు వేశాను, ఓటు అనేది అతి పవిత్రమైంది, నీతి నిజాయితీకి సంబంధించింది, నైతిక విలువలకు సంబంధించింది. ఒక రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి లేదా మంత్రులు ప్రెస్ మీట్లో ఇది చెప్పిన దాన్ని బట్టి నేను ఓటు వేయడం జరిగింది, ఆ పార్టీ నన్ను మోసం చేసింది, మోసం చేసినందుకు నేను కేసు వేయొచ్చా? ఒకవేళ కనుక ఇటువంటి చట్టాలు రూపొందించకపోతే, ఇటువంటి కేసులు వేయకపోతే ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాదు సార్, అధికారంలోకి వచ్చే పార్టీ, ఓడిపోయే పార్టీ కూడా విపరీత ధోరణులు ఇంకా పెంపొందించుకుంటారు. మీరు కంట్రీ బడ్జెట్ అంతా స్టేట్ బడ్జెట్లో మాట్లాడతారు. క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష వేసేంత చట్టాలు చేయడానికి వీలుండదండి ఈ ప్రామిసెస్ మీద. అది సివిల్ రాంగ్ గానే మిగిలిపోతుంది. రామకృష్ణారెడ్డి గారు ఇంకా బాగా చెప్తారు, ఆయన అడగండి ఈ ప్రశ్నకు జవాబు. ఎస్ రామకృష్ణారెడ్డి గారు. లేదండి, శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ యొక్క రెంట్స్ మీద కేజ్రీవాల్ గారు ఇచ్చినట్టు ప్రామిస్ క్రిమినల్ ఇంటెన్షన్ కింద మనం చేయలేము. అదే మెన్సిరియా ఏదో మేలపైడ్ అవి ఉన్నదని మనం చెప్పలేము. వారు చెప్పిన స్టేట్మెంట్ జడ్జి గారు బాగా అనలైజ్ చేస్తారు. సో వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టి ఆ జడ్జి గారు బాగా అనలైజ్ చేసి ఒక బ్యాలెన్స్డ్ రిలీఫ్ వర్కౌట్ చేసినారు. అంటే ఈ జడ్జిమెంట్ ఇమీడియట్ గా అప్పీల్ చేసి సస్పెండ్ చేసేంత విధంగా ఆమె చేయకుండా ఈ జడ్జిమెంట్ యొక్క బేసస్ స్థిరస్థాయిగా ఉండేటట్టు ఆమె చాలా చక్కగా ఒక కన్సైజ్ గా ఒక ఫౌండేషన్ వేసినారు. కాబట్టి ఈ జడ్జిమెంట్ ఇంతకుముందు మీకు మనవి చేసినట్టు ఈ జడ్జిమెంట్ మీద ఇమీడియట్ గా డివిజన్ బెంచ్ కు అప్పీల్ వేసేటువంటి విషయం కాదు, సుప్రీంకోర్టు పోయేటువంటి విషయం కాదు. ఒక కేజ్రీవాల్ కు గుర్తింపు చేసింది, పాయింట్అవుట్ చేసింది, నువ్వు ఇట్లా స్టేట్మెంట్ వేశావు, నీ స్టేట్మెంట్ ఇన్ని పేపర్ల లోపల హెడ్డింగ్ వచ్చింది, నీ స్టేట్మెంట్ పట్టుకొని చాలా మంది పేదలు ఆశపడి ఉన్నారు,
వాళ్ళందరికీ నువ్వు కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ చీఫ్ మినిస్టర్ గా నీ మీద బాధ్యత ఉంది వాళ్ళకు సహాయం ఇచ్చేది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకో నువ్వు చెయ్యి అనేటువంటి పరిస్థితిగా బాడీలో చెప్పి రిలీఫ్ మాత్రం చాలా కన్సైజ్ గా జాగ్రత్తగా ఇచ్చి నువ్వు వర్కౌట్ చెయ్యి నువ్వు వీలైనంత వరకు ప్రయత్నం చెయ్యి అన్నట్టుగా అది ఇండికేషన్ ఇచ్చినారు కనుక దీన్ని మనం క్రిమినల్ కేసు కింద బాధించలేం కనుక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ లాగా ప్రామిసరీ ఎస్టబుల్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఈ రెండు ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకొని ఒక తుపాకీ దెబ్బ కొట్టినట్టుగా ఆ జడ్జిమెంట్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఇండికేషన్ చేసింది, డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకో ఒక డివిజన్ బెంచ్ కు అప్పీల్ పోయేటట్టుగా లేదు. ఈ జడ్జిమెంట్ స్థిరస్థాయిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీని మీద ఫర్దర్ లా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శివశంకర్ గారు ఇంకొక మాట, సాంబశివరావు గారు ఒక్క మాట చెప్తాను అడిషన్. అదేంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ తరఫున ఒక లాయర్ అందులో ఆర్గ్యూ చేశారు ఈ ఢిల్లీ హైకోర్టులో. ఆ లాయర్ గారు ఏమంటారంటే, అంటే గవర్నమెంట్ చెప్పింది ఇట్లా ఆర్గ్యూ చేయమని, ఆయన తప్పు కాదు అది. ఆయన ఏమంటారంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రామిస్. అదే ఆర్గ్యుమెంట్ అయింది. ఎందుకంటే అక్కడ ఇంకొక ఏం లేదు మాట్లాడడానికి అక్కడ ఆ లాయర్ గారికి. కనుక ఆయన ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అంతే. శ్రీధర్ గారు క్షమించాలి, మేమంతా పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు సార్. సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. అంటే రాజకీయవేత్తలు అబద్ధాలు ఆడొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అంటే మేనిఫెస్టోలో తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, ప్రజల ఓట్ల దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అంటే రాజకీయ ప్రకటనలకు విలువ లేదు అని కింద కాదు సార్. నేను అడిగేది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చి కింద ఇది అమలు పరిచే అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే డిస్క్లైమర్ ఏమైనా ఇవ్వమంటారా? నో మీకు ఒక మాట రండి. అదే మరి జడ్జి గారు చెప్పింది కూడా అదే. మీ ప్రశ్నలే ఆమె కూడా వేశారు జడ్జి గారు. నేను నా వాక్యం కూడా ఇంకా కంప్లీట్ కాలే. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుత్వం మేము చెప్పాము, మాకు ఆలస్యమైంది, మేము దాని పాలసీ రూపొందించలో ఆలస్యానికి మన్నించండి, మేము పాలసీ చేస్తామని అంటే బాగుండేది కదా. అట్లా అనకుండా ఇది పొలిటికల్ స్టేట్మెంటు, మేయర్ పొలిటికల్ స్టేట్మెంటు కనుక మేము మీరు అంతగా పట్టించుకోవద్దు అని అంటే అంతకన్నా ఒక దారుణమైన అనైతికమైన వాదన ఉంటుందా? అక్కడ నేను అనేది అందుకే అప్పీల్కి పోరు అని నేను నమ్మట్లే. ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు అప్పీల్ పోయినా పోతారు, ఇంకా దాన్ని లాగదీస్తారనమాట. కనుక పోకూడదని అనుకుందాము. కానీ చెప్తున్నాను, వీళ్ళు ఎట్లా ఆర్గ్యూ చేస్తారు, కొన్ని గవర్నమెంట్ తన స్టాండ్ని నిలబెట్టుకోవడం కోసం, కేసును ఓడించడం కోసము ఏదైనా చెప్తారండి. అది అందుకే పొలిటికల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, అది మీరు అన్న మాటకి నేను ఇంకొక మాట దాన్ని జత చేస్తాను. పొలిటికల్ అంటే ఏంటండి? పొలిటికల్ అంటే ప్రజా సంబంధమైన నిర్ణయాలు, దానిపైన నిలబడిన రాజకీయ పరిపాలన. రాజకీయ పార్టీ అనే కాదు పొలిటికల్ అంటే. పొలిటికల్ అంటే రాజ్యపరమైన ప్రకటన అని అర్థం పొలిటికల్ అంటే. కరెక్ట్ సార్. పొలిటికల్ గవర్నెన్స్, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థియరీ అనే దాని నుంచి మనం తీసుకుంటే పొలిటికల్ స్టేట్మెంట్ అంటే పనికిరాని ఏది పడుతుంది మాట్లాడే మాట కాదు. ఈ బూతులు తిట్టుకుంటారు చూడండి, అవి దే మైట్ బి ది స్టేట్మెంట్స్, కానీ ఇది స్టేట్మెంట్ కాదు. ఇదొక ఏమిటంటే ఒక విధాన ప్రకటన. ఇది విధాన ప్రకటన వేరు, ఏదో ప్రామిస్ చేయడం వేరు అని ఆ తేడాని ప్రతిభా గారు చాలా బయటకు తీసుకొచ్చారు. శివశంకర్ గారు సార్, రాజకీయ పార్టీల మార్పులు రావాలండి. మేనిఫెస్టో రాస్తున్నప్పుడే ఈ పనులు మనం చేయగలమా లేదా, ఇది ప్రజలందరికీ ఉపయోగపడే పనా కాదా ఆలోచించుకొని చేయండి. ఏదైనా స్టేట్మెంట్ ఇస్తప్పుడు కూడా అదే చేయండి. ఉదాహరణకు నేను నేరుగా మాట్లాడుతున్నాను సార్. నిండు రాజ్యసభలో నేటి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వమంటే నాటి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు సార్. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు దేనికైతే ఫైట్ చేశారో, దేనికైతే రాజ్యసభలో మాట్లాడారో, వీరు అధికారం వచ్చి ఇచ్చేటప్పుడు మాత్రం దాన్ని వేరే రకంగా చూస్తూ ఉన్నారు సార్. అంటే రాజ్యసభలో మాట్లాడిందే అమలుపరచకపోతే, చట్టం కాకపోతే, ప్రజలు మోసం చేసే మాటలైతే ఆ రాజ్యసభ ఎందుకు, లోక్సభ ఎందుకు సార్ ప్రజలకి? అంటే సాంబశివరావు గారు, నాకు ఈ సందర్భంగా ఫేమస్ ఆథర్ ఎమ్మా గోల్డ్ మ్యాన్ తాలూకా స్టేట్మెంట్ ఒకటి గుర్తొస్తుందండి. ఏమిటి అంటే, రాజకీయ నాయకులు ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తారు, అధికారంలోకి వచ్చాక నరకాన్ని చూపిస్తారు అని ఆ మహానుభావుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు జరుగుతుందే అది. నేను గతంలో ఒక డిబేట్ లో కూడా మన TV5 దాంట్లోనే చెప్పాను, ఎన్నికల సంస్కరణలు స్పీడప్ అవ్వాలి అని చెప్పి. ఆ దిశగా అడుగులేయట్లేదు. ఎందుకు అంటే, ఎన్నికల సంస్కరణలు ముందుకు వచ్చేటట్టయితే నష్టం ఎవరికండి? రాజకీయ పార్టీలకే. ఇప్పుడు నష్టపోతుంది ఎవరు? ప్రజలు.
పోనీ ప్రజలు నష్టపోని మనం ఎందుకు నష్టపోవాలా? ఈ కాన్సెప్ట్తో ఎన్నికల సంస్కరణలకి అడ్డుగోడలు వేస్తున్నారు. అతి కష్టం మీద అనేక మంది యాక్టివిస్టులు వేసినటువంటి కేసుల మూలంగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఒకటి వచ్చింది. అయితే మీరు చెప్పినట్టు మేనిఫెస్టో, వెదర్ ఇట్ ఈస్ అ లీగల్ డాక్యుమెంట్, సో దానికి అకౌంటబిలిటీ ఉండాలా లేదా అన్న దాని మీద ఇంకా ఈ దిశగా డెవలప్ అవ్వాలి. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఏమైనా లా తయారు చేస్తున్నారా లేదా? మేనిఫెస్టో కమ్స్ అండర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద దాన్ని అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ చేస్తున్నారా లేదా? మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగింది. చూడాలి ఆ దిశగా అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది. కాకపోతే ఈ సమయంలో ప్రస్తుత ప్రజలు అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్ రామకృష్ణారెడ్డి గారు కానీ శ్రీధర్ గారు చెప్పినట్లు ఇమీడియట్ గా ఏదో అయిపోదు కానీ, బట్ ఇట్ ఈజ్ అలార్మింగ్ బెల్ టు ది పొలిటీషియన్స్ అండ్ ప్రజాస్వామ్యవాదులకి, ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచి లాగా ఇది పనిచేస్తుంది. సో అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ నాలిక దురద ఏదైతే ఉంటుందో, ఈ మీటింగ్లో ఉండి మాట్లాడిసి మేము ఇచ్చేస్తాం అన్న అలవాటు పడిపోయిన రాజకీయ నాయకులు అందరికీ కూడా ఇది కనువిప్పుగా మారుతుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాకపోతే ఒక పాజిటివ్ యాంగిల్లో మనం తీసుకున్నట్టయితే ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ని సమూలంగా చాలా మార్పులు తీసుకురావాలండి, అమెండ్మెంట్ చేస్తూ. అందులో మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో అది అమలు చేసే ఆవిష్కారం ఉందా లేదా, ఎలక్షన్ కమిషన్ దాన్ని ఎగ్జామిన్ చేసి ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ కేవలం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బ్రైబరీ కిందే వస్తుంది, కరప్ట్ ప్రాక్టీస్ కింద వస్తుంది అన్నటువంటి చట్టం కఠినతరం చేసిన రోజు ఈ రకమైనటువంటి వాగ్దానాలు కానీ, ఈ ప్రజల్ని మభ్యపెట్టడం కానీ, మోసపుచ్చడం కానీ ఈ రాజకీయ పార్టీలు చెయ్యవు. దానివల్ల ప్రజాస్వామ్యం ఇనుముడింపబడుతుంది. విలువలతో కూడినటువంటి రాజకీయం అన్నది మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సార్ రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత శ్రీధర్ గారు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ మనం తీసుకున్నాం. ప్రజలంతా కూడా ఫోన్ల మీద, వాట్సాప్ల మీద అడుగుతూ ఉన్నారు. శ్రీధర్ గారు, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినా, మేనిఫెస్టోలో పెట్టినా, వాళ్ళ ఊరికి వచ్చి చెప్పినా అదే అమలుపరిచేలాగా ఉండాలని కోరుకుంటున్నారు సార్ అందరూ. దానికి ఏమన్నా మీరు రామకృష్ణారెడ్డి గారు ఆన్సర్ చెప్పాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు మళ్ళీ చెప్పరా డీటెయిల్గా సార్? ఏ రాజకీయ నాయకులు వాళ్ళ ఊర్లోకి వచ్చి మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రామిస్ చేసినా అవన్నీ కూడా అమలుపరిచేలాగా ఉండాలి సార్. వాటిని చూసే కదా మేము ఓటు వేసేది, వాటిని చూసే కదా మేము ఎన్నికల్లో వాళ్ళకి ఆ పార్టీని గెలిపించేది. దానికి మీ ఇద్దరిని ఆన్సర్ చెప్పమంటున్నారు. అదే అండి, కరెక్ట్గా మనం మాట్లాడుతున్నది ఈ ప్రతిభా సింగ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లో పాయింట్ కూడా అదే. ఏమిటంటే, నువ్వు చేయగలిగిన వాడివి చేస్తానని చెప్పి చేయగలిగి ఉండగా కూడా చేయకపోవడం అనేది ఇక్కడ మనకి 4-5 పాయింట్స్ మనం తీసుకుంటే అది కరెక్ట్ కాదు అని ఆమె గారు చెప్పారు. మన జడ్జి గారు ఈ జడ్జిమెంట్లో చెప్పారు. అందులో కూడా లీగల్ ఈ థియరీలో కూడా ఏముంటుందంటే 2-3 సిద్ధాంతాలండి. దీన్ని సహజ న్యాయ సిద్ధాంతాలు అంటారు. సహజం ఇవి, దీనికి ఒక పెద్ద ఎక్కడి నుంచో దిగి రావాల్సిన పని లేదు, రాజ్యాంగంలోనో ఎక్కడ ఐపీసీలోనో రాయాల్సిన అవసరం లేదు. సహజ న్యాయం. ఏం చెప్తున్నావు? మాకు అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అని చెప్తున్నావు. అధికారంలోకి వచ్చావా? నీ చెప్పిన మాట విని మేము ఓటేసాం అంటే, నేను ఓటేసింది 5 ఏళ్ల వరకు పనికి వస్తుంది కదా నీకు. ఓటేసిన తర్వాత నువ్వు ఆ పని చేయకపోతే మరి ఇది ఎవరు దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు అనే ప్రశ్న. నిజానికి ఓడిపోయిన వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళని నమ్మి కూడా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి 40 లక్షలు, గెలిచిన దానికి 50 లక్షలు వస్తాయండి ఓట్లు. 4 లక్షలు 5 లక్షలు అనుకోండి. ఈ 4 లక్షలు ఓట్లు వేసిన వాళ్ళు మనుషులు గారా? మరి నీకు వాళ్ళకి పట్ల నీ కమిట్మెంట్ లేదా? కనుక నేను గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ తను చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి అనుగుణంగా పాలసీలను రూపొందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది అని చెప్పే ఒక మంచి తీర్పు ఇది.
ఆ తీర్పులో ఉన్న ఆ సారాంశం అది కనుక నిలదీసి అడగాలి. నువ్వేమో మా ఊళ్ళో నువ్వు ఈ కాలువ తవ్విస్తానని చెప్పినావు, తవ్వట్లేదు లేదంటే అదైతే ఇంకా స్పెసిఫిక్. ఇంతకుముందు అనుకున్నాం మనం, ఈ జనరల్ ప్రామిస్ వేరు, ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ వేరు. అయితే ఎక్కడైతే స్పెసిఫిక్ స్టేట్మెంట్గా మారిందో అది అమలు చేయమని అడగడానికి మనం ఒత్తిడి చేయాలి. నాకు యతిరాజరావు గారిని ఒక ఎమ్మెల్యే నాకు బాగా తెలుసు. ఆయన 2 సూట్ కేసులు పట్టుకొని తిరుగుతుండేవాడు ఎప్పటికీ. నేనంటే ఏమిటండి ఈ సూట్ కేసులు అన్న ఒకరోజు అంటే, అబ్బా అడిగారా, 2 ఏం చూపించాడు, ఓపెన్ చేసి చూపించాడు. ఒకటి ఏంటంటే రిప్రజెంటేషన్స్ 2 సూట్ కేసులో జనం ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని ఆయన ఒక ఫలానా ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి ఆయన ఇచ్చిన జవాబుని మళ్ళీ ఆ రిప్రజెంటేషన్కి పిన్ చేసేవాడు. చేసి ఆ ఊరికి పోయినప్పుడు ఆ సూట్ కేసు తీసి, ఇగో నీ రిప్రజెంటేషన్ నేను ఫలానా ఎక్స్ ఆఫీస్కి పంపినాను, అతను ఈ జవాబు ఇచ్చినాడు అని చదువుకో అని చెప్పేవాడండి. పని అయితే అయిందని చెప్పేవాడు, పని కాకపోతే ఈ కారణం వల్ల కావట్లేదని చెప్పేవాడండి. అది జవాబుదారీతనం అంటే, అది ఆనెస్టీ అంటే, అది ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని. ఒక ఎమ్మెల్యే అంతగా చేయగలిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎందుకు చేయడు, మంత్రి ఎందుకు చేయడు, ఒక పార్టీ ఎందుకు చేయదు, ఒక ప్రధానమంత్రి ఎందుకు చేయరు? ఇది జనం అడగాలండి. ఇది అటువంటి ఎమ్మెల్యేలు, అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉంటే ఇటువంటి నోటికొచ్చిన ప్రామిసులు చేయరు, చేయగలిగిన ప్రామిసులే చేస్తారు. అట్లా చేయగలిగిన ప్రామిసులు మాత్రమే చేయడానికి, చేసిన ప్రామిసులు అమలు చేయించడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎస్, కానీ ఒక మంచి వ్యక్తిని గురించి మీరు గుర్తు చేశారు సార్. నెదురుగొమ్ముల యతిరాజారావు గారు, చిత్తూరు ఎమ్మెల్యే. వారు తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎస్ ఎస్, నిజంగా కూడా అటువంటి వారు అరుదుగా ఉంటారు సార్. సూట్ కేసులు పట్టుకొని తిరుగుతాయండి, గ్రేట్ టు అడ్మైర్. సూట్ కేసులు ఏం చెప్తాం. ఎస్, రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. ఎస్, మరి ఏం చేద్దాం? న్యాయ సిద్ధాంతాల ప్రకారం ప్రజలు నిలదీయాలన్నారు, ప్రజలు క్వశ్చనింగ్ నేర్చుకోవాలంటున్నారు, కరెక్టే. కానీ ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు సార్? అక్కడ క్వశ్చన్ చేస్తున్నప్పుడే పక్క లాగేస్తుంటారు. ఈ మధ్య గన్మెన్లు ఎక్కువ ఉంటారు కదా ప్రజల కన్నా ఎక్కువ. అయితే మీకు ఒక విషయం చెప్తా. పొలిటికల్ పార్టీస్ వచ్చి 1985 కంటే మొదలు ఈ పొలిటికల్ పార్టీస్ ను అసోసియేషన్ కిందనే, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ అసోసియేషన్ కిందనే గుర్తింపబడింది. 1985 తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్, ఏవైతే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఓ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీస్ కు కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ వచ్చింది. సో నౌ పొలిటికల్ పార్టీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. కనుక పొలిటికల్ పార్టీస్ ప్రజల ముందుకు వచ్చి వాళ్ళు ప్రామిస్ చేసి, వాళ్ళు ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళన్న ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయడానికి. అది ఇంకా ముందు ఈ యొక్క ప్రతిభా సింగ్ గారి జడ్జిమెంట్ ఆధారంగా చేసుకొని ముందు ఇటువంటి యొక్క వాటికి ఫౌండేషన్ వేసి సుప్రీంకోర్టే కానీ హైకోర్టే కానీ కాస్త పబ్లిక్ ఇంట్రెస్ట్ అలర్ట్ చేసి జడ్జిమెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి ఒక ఫౌండేషన్ వస్తుంది, దానికి అది మేలు కలుగుతుంది. ఎస్, శివశంకర్ గారు, ఇద్దరు న్యాయ కోవిదులు కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఒకసారి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అనుకుంటా, ఎవరో అబద్ధాలు చెప్తున్నారు అంటే అప్పుడున్న స్పీకర్ గారు చెప్పారంట, అబద్ధాలు అనే పదం పార్లమెంటు నిషేధించబడింది, అవాస్తవాలు చెప్తున్నారు, వాస్తవాలు మాట్లాడట్లేదు అనాలన్నారట. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు అనుకుందాం సార్. మరి ఏమన్నా మీరు కూడా ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, కొత్త రాజకీయాలు ఏమన్నా మొదలు పెడదామా? ఖచ్చితంగా సాంబశివరావు గారు. ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ గారు వారి దీంట్లో ఈ మనం ఏ అయితే వ్యాధి లక్షణాలు మాట్లాడుకుంటున్నామో మూలాల్లోకి వెళ్ళి చికిత్సా విధానం చెప్పారు. ఖచ్చితంగా అది పాటించినప్పుడే సామాజిక మార్పు వస్తుంది, రాజకీయ మార్పు. కానీ ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఏదో 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఓటు వేస్తే ఒక అడ్వర్టైజ్మెంట్, చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు, ఒక చిన్న తప్పు మీ జీవితాలే నాశనం అయిపోతాయి అన్నటువంటి విషయం ప్రజలు గ్రహించాలి. సమర్థవంతమైన నాయకులు ఎవరు, సమర్థవంతమైన రాజకీయ పార్టీ ఏది, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఒక మంచి వాతావరణం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తే ఓటరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ కాన్సెప్ట్ లేకుండా ప్రజలు ఇక్కడ నిస్తేజంగా, నిర్లిప్తగా, నిర్వేదంగా, ఎప్పుడైతే ఎన్నికలంటే
భావిస్తున్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా నాయకులుగా చలామణే అవకాశం వస్తుంది. ఉదాహరణకు సాంబశివరావు గారు విశాఖపట్నంలో ఏ ఎలక్షన్ అయినా సరే 50% ఓటింగ్ దాటడం మహా కష్టం. అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఓట్లు వేయట్లేదు. మరి అలాంటప్పుడు ఒక మంచి వాతావరణం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇది అందరికీ బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క సిటిజన్కి కూడా బాధ్యత ఉంటుంది. ఒక మంచి రాజకీయం ఉండాలి, మంచి ప్రభుత్వం ఉండాలి, ఒక విలువలతో కూడిన ప్రభుత్వం ఉండాలి, నిబద్ధత ఉన్న ప్రభుత్వం కోరుకోవాలి తప్ప ఈ రోజు నాకేమి ఇస్తున్నాడు ఎన్నికల రోజు, లేదంటే ఆయన ఏం ప్రామిస్ చేస్తున్నాడు అంటే ఆ బ్రైబరీ కింద భావించి మనం కరప్టెడ్ అయితే వచ్చే ప్రభుత్వం కూడా మనం అనేక దగ్గరలో చూస్తున్నాము. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి గట్టిగా ఎవడైనా నిలదీస్తే ఏమరా నువ్వు ఊరకనే ఓటేసేవేట్రా, పెద్దగా అరుస్తున్నావు, ఓటుకి 2000 తీసుకుని వేసావు, ఎలా ఏం మాట్లాడుతున్నావు అని గసిరిన సందర్భాలు కూడా మన చెవులు పడుతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందు మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి, వాళ్ళు ఎన్నుకునే విధానంలో మారాలి. విలువలతో మీరు ముందు ఉండేటప్పుడు అల్టిమేట్గా నిలదీసి పోరాటం చేసి వాళ్ళకి జవాబుదారీతనం గుర్తు చేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నించే ఒక బలం ఏదైతే ఉందో, డెమోక్రసీ ఇచ్చిందో, రాజ్యాంగం ఇచ్చిందో, దాన్ని సరైన దిశగా ప్రజలు ఉపయోగించుకోవాలన్నది నా ఉద్దేశం. శ్రీధర్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు విభజన చట్టం అంటే మనం అంటుంటాం, విభజన హామీలు అమలుపరచమని చాలామంది మాట్లాడుతుంటారు. అది విభజన చట్టం సార్. ఒకసారి విభజన చట్టం ఆమోదించబడిన తర్వాత, దాని ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలుపరచకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కాదా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా? మరి దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, మరి ఎలా సాధ్యపడుతున్నది? అదే అండి మన ముందున్న పెద్ద సమస్య అది. మీరు ఇవాళ లేవనెత్తిన సమస్య చట్టంలో స్పష్టంగా ఉంది. నువ్వు ఫలానా పని చేస్తానని చెప్పావు, ఆ చట్టంలో చేయవు. ఇప్పుడు చేయకపోతే ఏం చేయాలండి? దానికి కోర్టుకు పోతే కోర్టు మీరు వెళ్తారనుకోండి, ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు అని, ఆ జడ్జి గారు కూడా మన పట్ల న్యాయం ఉంది అని ప్రతిస్పందించి ఏమిటి చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి అని అడగాలి. అడిగితే చేస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీకు 2-3 ఉదాహరణలు నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రామిస్ని వైలేట్ చేస్తారు పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ అలయన్సెస్ని కూడా బ్రేక్ చేస్తాయి. ఇక రెండో దశ ఏమిటంటే, ఎన్నికైన తర్వాత నువ్వు పార్లమెంట్లో ఒక మాట చెప్తావు, ఆ పని చేయవు, అది రెండో మాట. మూడో మాట చట్టం చేస్తావు, చట్టాన్ని అమలు చేయవు. నాలుగో మాట రాజ్యాంగంలో చెప్పిన మాటలు నువ్వు వినవు, పట్టించుకోవు. కాన్స్టిట్యూషనల్ టార్ట్ అంటారు. అంటే ఏంటంటే రాజ్యాంగంలో మీరు రాసుకున్న అంశాలని అమలు చేయకుండా తద్వారా నష్టం కలిగించడం టార్ట్ అంటే, కాన్స్టిట్యూషనల్ టార్ట్ అంటే. కానీ ఎక్కడికి వెళ్తాం మనం? అప్పుడు ఒకనొక కేసులో 1996, 97లో ఒక 2 కేసులలో సుప్రీంకోర్టు 2 మంత్రులకి 50,000 రూపాయల జరిమానా విధించింది. నువ్వు జేబులోంచి కట్టాలని చెప్పింది. 50 లక్షలు, 50,000 కాదు, 50 లక్షల రూపాయల జరిమానా జేబులోంచి కట్టాలని చెప్పింది. ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ప్రభుత్వానికి కట్టొద్దంటే ప్రభుత్వం ఆ 2 మంత్రుల తరఫున మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదనే ఒక జడ్జిమెంట్ వచ్చేట్టు ఏర్పాటు చేసుకున్నారు. అన్యాయంగా జడ్జిమెంట్ అది. అంటే అది కాన్స్టిట్యూషనల్ టార్ట్ అని చెప్పింది అప్పుడు ఆ సుప్రీంకోర్టు. రైట్ సార్. అంటే నువ్వు చేసిన తప్పిది అని, నువ్వు చేసిన నేరం ఇది. అవినీతికి సంబంధించిన కేసులు అవి 2. ఆ అవినీతి నేరాలు ఇవి. నేరాలంటే సివిల్ రాంగ్స్ అని చెప్పింది. కానీ మనం దాన్ని కూడా ఆ కేసును తీర్పును కూడా నిలబెట్టుకోలేకపోయాం. ఇప్పటికైనా సార్ 2 న్యాయ కోవిధులు ఇంత సమయం ఇచ్చి ప్రేక్షకులకు అనేక విషయాలు తెలియజెప్పారు సార్. మాకు వస్తున్న మెసేజ్లు అన్నీ చదవాలంటే దాదాపు 2 అవర్స్ పడుతుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, దయచేసి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఏదైతే అమలు పరచగలరో అది మాత్రమే రాయండి. రిజర్వేషన్ల గురించి కానీ ఇతరత్రా గురించి కానీ స్పష్టంగా చెప్పండి. అలాగే రాష్ట్రానికి వచ్చే పన్నుల వివరాలు తెలుసుకోండి, దాని ప్రకారమే ఖర్చులు చెప్పండి. ఓట్ల పండగ సంక్షేమ పథకాల పేరిట ఓట్ల పథకాలుగా మార్చొద్దని చెప్తా ఉన్నారు సార్. నిజంగా ఈరోజు ప్రతిభా సింగ్ గారు తెలుగువారైనందుకు గర్విస్తున్నాం మేము. నిజంగా మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు కూడా. మాడభూషి శ్రీధర్ గారు ఒక మంచి విషయాన్ని లేవనెత్తారు. తప్పకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా సంయమనం పాటించండి. ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఏంటో తెలుసుకోండి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసుకోండి.
ఒకవేళ గత ప్రభుత్వాలు కూడా నాగార్జున సార్ కట్టడం ఎందుకు, అందరికీ తలొక రూపాయి ఇస్తే సరిపోద్ది అనుకుంటే అంత మంచి ప్రాజెక్ట్స్ మనకు వచ్చాయి కాదు. ఓ BHEL, ECL, DRDL ఇటువంటి సంస్థలు వచ్చాయి కాదు. దయచేసి ఆలోచించండి. ప్రజల్ని వాళ్ళకు వాళ్ళు సంపాదించుకునేలాగా చేసుకోండి. ఖర్చులు వాళ్ళే కట్టుబెట్టేలాగా మనకు ప్రణాళికలు రూపొందించండి. సంక్షేమ పథకాలు మంచియే, కానీ అవి తాత్కాలికం, పర్మనెంట్ చేయమాకండి. దయచేసి ఇప్పటికైనా గ్రహించండి. హైకోర్టు తీర్పును గౌరవించమని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న న్యాయ కోవిదులు రామకృష్ణారెడ్డి గారికి, మడబు శ్రీధర్ గారికి, అలాగే మాజీ ఉన్నత అధికారి శివశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టార్.